వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అన్వేషణ మనిషి జీవితంలో ఒక భాగం. ఈ అన్వేషణ ఫలితంగానే మనిషి అధపాతాల నుంచి ఆకాశానికి ఎదుగుతున్నాడు. ఈ అన్వేషణ ఒక్కోసారి మనిషిని అధపాతాలానికి కూడా తొక్కేస్తుంది. సాహసాలు చెయ్యాలి, దీన్ని ఎవరూ కాదనరు. కానీ ముందు వెనక ఆలోచించకుండా, సరైన అవగాహన లేకుండా సాహసానికి పూనుకుంటే ఎడ్వర్డ్ జోన్స్ మాదిరిగా మరణం విషాదాంతంగా మారుతుంది. సాహసం చేసి చరిత్రలో నిలిచిపోవాలని ప్రయత్నించిన జాన్కు ఆ సాహసమే చివరి రోజు అవుతుందని అస్సలు ఊహించలేదు. ప్రాణాలను కాపాడుకోవటానికి సుమారు 20 గంటల పాటు పోరాటం చేశాడు. జాన్ను కాపాడేందుకు 100 మంది రెస్క్యూ టీమ్ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించారు. కానీ ఫలితం విషాదం. ఇకపై ఎవరు ఆ గుహలకి అడుగు పెట్టకూడదని, ప్రాణాల మీదకు తెచ్చుకునే ఈ సాహసాలకు పూనుకోకూడదని చెప్పి అక్కడి ప్రభుత్వం శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని మోయించేసింది. ఇంతకీ ఏంటా ప్రాంతం? జాన్ ఎడ్వర్డ్స్ చేసిన సాహసం ఏంటి? ఎలా మరణించాడు? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. భూమి, సముద్రం, ఆకాశం, ఇలా ప్రతి ఒక్కదానిలో ఎన్నో వేల అద్భుతాలు, అంతకు మించిన రహస్యాలు ఉన్నాయి. వీటి గురించి మనకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది ఓ పర్వతమంత ఉంటుంది. పర్వతాలను అన్వేషించే పర్వతారోహకులు కూడా అప్పుడప్పుడు కొత్త విషయాలను గుర్తిస్తూ ఉంటారు. వాటి గురించి ప్రపంచానికి తెలియజేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. అవే కొన్నిసార్లు వారి పాలిట మృత్యువుగా మారుతుంటాయి, ప్రాణాలను తీస్తుంటాయి. భూమిపై చేసే అన్వేషణ కంటే పర్వతాలు, కొండల్లోనే ఎక్కువగా అన్వేషణ, సాహసాలు చేస్తుంటారు. దీని వెనక ఓ కారణం ఉంది. మన పూర్వీకులు ఎక్కువ భాగం కొండ గుహల్లోనే నివసించేవారు. వారికి సంబంధించిన ఆనవాలను గుర్తించేందుకు ఎక్కువగా పర్వతారోహకులు ఇలాంటి ప్రాంతాల్లోనే అన్వేషిస్తుంటారు. అన్వేషణ సజావుగా సాగితే మంచిదే, కానీ అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడితే, ఎవ్వరూ ఊహించని విధంగా దుర్భర స్థితిలో మరణించాల్సి వస్తే ఊహించుకోవటమే కష్టం. అలాంటి వాటి గురించి చదివినా విన్నా కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని భగవంతుణ్ణి కోరుకుంటాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు జరిగి ఉండొచ్చు, కానీ నట్టి పుట్టి గుహలో జరిగినట్టు మరెక్కడా జరిగి ఉండదు. అటువంటి మరణం కూడా చరిత్రలో ఎవరు ఊహించి ఉండరు. నట్టి పుట్టి యునైటెడ్ స్టేట్స్లోని ఉటా కౌంటీలోని ఉటా సరస్సుకు పశ్చిమ దిక్కులో కొండ లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన హైడ్రోథర్మల్ గుహలు అంటే సాధారణంగా కొద్దిగా వెడల్పుగా ఉంటాయి. కానీ ఈ నట్టిపుట్టి గుహ అందుకు వ్యతిరేకంగా చాలా ఇరుగ్గా ఉంటుంది. ఎంత ఇరుగ్గా అంటే ఒక మనిషి కూడా సరిగ్గా వెళ్ళలేనంత ఇరుకుగా ఉంటుంది. ఇలాంటి గుహల్లో ముందుకు సాగడమే కాదు, కనీసం ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమే. 1960లో ఈ గుహను డేల్ గ్రీన్ అతని స్నేహితులు ఈ గుహను కనుగొన్నారు. ఈ గుహ ముదురు గోధుమ రంగులో పుట్టి ఆకృతిలో ఉంటుంది. ఈ గుహలో కొంత దూరం వెళ్ళాక ఇరుకైన మలుపులు, మార్గాలు ఉంటాయి.
మొదట డేల్ గ్రీన్ అతని స్నేహితులు ఈ గుహకు సెల్లి పుట్టి గుహలు అనే పేరు పెట్టారు. సెల్లి పుట్టి కేవ్ అంటే నట్టి పుట్టి గుహలు అంటే బాగుంటుందని భావించి ఆ పేరే ఖాయం చేశారు. ఉటా సరస్సులో ఒక గుహ ఉందని గుర్తించిన తర్వాత ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు ఈ గుహను సందర్శించేవారు. అయితే అనుభవజ్ఞులతో పాటు అనుభవం లేని వారు కూడా ఈ గుహలో సాహసయాత్రలు చేసేందుకు వస్తుండేసరికి అక్కడి ప్రభుత్వం గుహను తాత్కాలికంగా మూసేసింది. 23 ఏళ్ల యువకుడు సుమారు 7 గంటల పాటు ఈ గుహలో ఇరుక్కుపోయాడు. ఎంతో కష్టపడితే గాని ఆ యువకుడిని బయటకు రాలేదు. భద్రతా ప్రమాణాలు లేని కారణంగా గుహను మూసివేశారు. బహుశా ఆ తర్వాత కూడా ఇలాగే మూసేసి ఉంచినట్లయితే జాన్ ఎడ్వర్డ్స్ మరణించి ఉండేవాడు కాదేమో. పర్వతారోహకుల ఒత్తిడి కారణంగా తిరిగి ఈ గుహను 2007లో ఓపెన్ చేశారు. అయితే కొన్ని షరతులు విధించారు. ఈ గుహలోకి వెళ్లేందుకు 21 రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలనే షరతు విధించింది. పూర్తి ఫిట్గా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే ఈ గుహలోకి అనుమతిస్తారు. అంతేకాదు, గుహ లోపలికి వెళ్లడానికి అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటేనే అక్కడికి అనుమతి. గుహలోకి అనుమతి పొందేందుకు సాల్ట్ లేక్ సిటీకి చెందిన జాన్ జోన్స్లు ఇద్దరు అన్నదమ్ములు అప్లై చేశారు. ముందుగానే అనుమతి కోరడంతో అథారిటీ నుంచి అనుమతులు లభించాయి. అనుకున్నట్టుగానే జాన్ అతని సోదరుడు సహచరులతో కలిసి నవంబర్ 24 రాత్రి 8 గంటలకు నట్టి పుట్టి కేవ్స్ లోకి అడుగుపెట్టారు. అన్నదమ్ములిద్దరికీ కేన్స్ లో కొంత అనుభవం ఉంది. సాహసోపేతమైన ఎన్నో కేవ్స్ లోకి వెళ్లి వచ్చారు. కానీ ఉటా సరస్సులోని నట్టి పుట్టి కేవ్స్ లకు అడుగుపెట్టడం వారికి ఇదే మొదటిసారి. ఈ కేవ్స్ గురించి చూచాయిగా మాత్రమే వారు తెలుసుకున్నారు. ప్రమాదకరమైన మలుపులను, లోపలికి వెళ్లే దారులను జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి. ఇక్కడే జాన్ తెలియని అనుకోని విధంగా తప్పు చేశాడు. ఆ తప్పు జరగడానికి గంట ముందు వరకు అంతా సజావుగా సాగింది. జాన్ బృందం ది బిగ్ స్లైడ్ వరకు జాగ్రత్తగా వెళ్లారు. ఆ తర్వాతే అసలు ప్రయాణం మొదలైంది. అత్యంత ప్రమాదకరమైన మలుపులను చేరుకున్నారు. అక్కడి నుంచి లోపలికి వెళ్లాలంటే చాలా కష్టం. సాహసం, ప్రాణాలపై ఆశను వదులుకోని లోపలికి వెళ్ళాలి. ఈ సాహసం చేసేందుకు జాన్, అతని సోదరుడు, మరో ఇద్దరు మాత్రమే రెడీ అయ్యారు. బెర్త్ కెనాల్ గుండా లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అతి తక్కువ మంది మాత్రమే బెర్త్ కెనాల్ వరకు వెళ్ళగలిగారు. కానీ జాన్, అతని సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులు ఫిట్ గా ఉండడంతో ఎలాగైనా మిగతా వాళ్ళు వారించిన జాన్ ఒప్పుకోలేదు. ఎవరు వచ్చినా రాకుండా తాను వెళ్ళొస్తానని పట్టుబట్టాడు. చావు దగ్గరికి వచ్చినప్పుడు మనకు కొన్ని హెచ్చరికలు వస్తుంటాయి. కానీ మనం ఆ హెచ్చరికలను పట్టించుకోం. మూర్ఖంగా ప్రవర్తించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. ఐడియా తనది కాబట్టి బెర్త్ కెనాల్ వరకు వెళ్లేందుకు తానే ముందు ఉంటానని చెప్పాడు జాన్. ముందు జాన్ వెళ్తుండగా మిగతా వారు అనుసరిస్తూ ముందుకు కదిలారు. బెర్త్ కెనాల్ దారిలో వెళ్తున్నారు. అనుకోని ఒక చోట జాన్ రాంగ్ టర్న్ తీసుకున్నాడు.
వెళ్లాల్సిన మార్గంలో కాకుండా మార్కు చేయని వేరే మార్గంలోకి జాన్ వెళ్ళాడు. అలా వెళ్లేందుకు పాపం జాన్ తెలియదు అది తనకు మృత్యుకుహరంగా మారుతుందని. బెర్త్ కెనాల్లోకి వెళ్లాలంటే బిగ్ స్లైడర్ నుంచి రైట్ సైడ్లో బెర్త్ కెనాల్ ఉంటుంది. కానీ జాన్ రైట్కు వెళ్లకుండా లెఫ్ట్కి టర్న్ అవుతాడు. మ్యాప్లో ఈ దారి గురించి వివరాలను పొందుపరచలేదు, ఎందుకంటే ఆ మార్గంలో ఎవ్వరూ అప్పటి వరకు వెళ్ళలేదు. ఆ మార్గం గుండా లోపలికి వెళ్ళిన మొదటి చివరివాడు జాన్ మాత్రమే. జాన్ లెఫ్ట్ మార్గంలో లోపలికి వెళ్ళి కొద్ది మార్గం మరింత ఇరుకుగా మారింది. ఇంకొంచెం ముందుకు వెళితే ఆ దారి వెడల్పు అవుతుందిలే, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళొచ్చని అనుకున్నాడు జాన్. మృత్యువు సమీపించినప్పుడు మనల్ని దారి తప్పించే ఆలోచనలే వస్తాయి. అలా ముందుకు వెళ్ళిన జాన్కు ఒక దారి కనిపించింది. అక్కడికి వెళ్ళాక వెనక్కి మరలేందుకు దారి ఉంటుందిలే అనుకున్నాడు. అలా ముందుకు వెళ్ళి కేవలం వాషింగ్ మిషన్ పట్టేంత దారిలో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. తన చేతులను కూడా కదిలించలేనంత ఇరుకు సందులోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే జాన్ బతుకుపై గుర్తించిన జాన్ వెంటనే తన తమ్ముడు జోష్ను పిలవసాగాడు. కొద్దిసేపటికి అక్కడికి జోష్ వచ్చాడు. అయితే అండ జాన్ తమాషా చేస్తున్నాడని అనుకున్నాడు. చివరికి అండ పరిస్థితి అర్థం చేసుకుని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఎంత ప్రయత్నించినా జాన్ పైకి రాలేకపోయాడు. పైగా పైకి లాగే కొద్దీ మరింత లోపలికి వెళ్ళిపోసాగాడు. జాన్ పరిస్థితిని అర్థం చేసుకున్న జోష్ అత్యవసర నెంబర్ 911కి ఫోన్ చేయటానికి ప్రయత్నించాడు. కానీ అంత లోపల సిగ్నల్స్ లేకపోవడంతో జోష్ మెల్లగా వెనక్కి వచ్చి సహచరులకు అత్యవసర సిబ్బందికి సమాచారం ఇచ్చి తిరిగి లోపలికి వచ్చాడు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీం అక్కడికి వచ్చి సుమారు 2 గంటల సేపు జాన్ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఈ అత్యవసర టీంను లీడ్ చేస్తున్న సూసీ జాన్ను బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది. కనీసం ఒక్క అంగుళం చోటుకు దొరికిన జాన్ను బయటికి తీసుకురావచ్చన్న ఉద్దేశంతో జాన్ వేసుకున్న జీన్స్ను కూడా కట్ చేస్తుంది సూసీ. కానీ లాభం లేకపోవడంతో ఆమె కూడా బయటకు వచ్చి లోపలి పరిస్థితిని వివరిస్తుంది. జాన్ భార్య, పిల్లలు, మరికొంతమంది అత్యవసర రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంటారు. ఓ వాకీ టాకీని జాన్ ఉన్న ప్రదేశానికి ఏదో విధంగా పంపారు. జాన్ భార్య అతనితో కొంత మాట్లాడుతుంది. ఆ పరిస్థితిలో జాన్ భార్య చెప్పిన మాటలు ఊరటనిస్తాయి. ఎలాగైనా బయటకు వస్తామని చెబుతాడు. ఏలోగా రెస్క్యూ టీం హుక్ టెక్నాలజీ వినియోగించి జాన్ని బయటకు తేవాలనుకుంటుంది. అయితే జాన్ తలకిందులుగా గుహ లోపల ఇరుక్కుపోవడంతో కాళ్లను బలంగా లాగితే కాళ్ళు విరిగిపోవడమే కాకుండా గుండె కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగని నిలువుగా పైకి లాగాలంటే కష్టమైన పని. కానీ హుక్ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని కమ్మీలు ఏర్పాటు చేస్తారు. ఆ కమ్మీలకు రోప్స్ను కట్టి జాన్ను బయటికి లాగేందుకు ప్రయత్నించగా ఎట్టకేలకు జాన్ కొంతవరకు పైకి వస్తాడు. అప్పటికే జాన్ దాదాపు 19 గంటల పాటు తలక్రిందులుగా ఆ గుహలో పడిపోయిన్నాడు. సాధారణంగా అలా తలకిందులుగా పడిపోతే ఎక్కువ సమయం బతకడం కష్టం.
కాళ్లకు రక్త సరఫరా కావడానికి గుండె ఎక్కువగా పంపింగ్ చేయాల్సి ఉంటుంది. పైగా ఊపిరితిత్తులు శరీర కుహరంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. లివర్ స్రావాలు లివర్స్లో బయటకు వస్తాయి. ఏ పొజిషన్లో ఏ వ్యక్తి అయినా 10 గంటల కంటే ఎక్కువసేపు బతకలేరు. కానీ అదృష్టవశాత్తు జాన్ 19 గంటలు తలకిందులుగా ప్రాణాల కోసం పోరాటం చేశాడు. అయితే పైకి వచ్చినట్టే వచ్చి జాన్ మరలా కిందకు జారిపోవడం, తల బలంగా కింద ఉన్న బండకు తగలడంతో సడన్ గా గుండె ఆగిపోయింది. కొన్నిసార్లు పిలిచినా జాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, చలనం లేకపోవడంతో నాడీని పరీక్షించి పరికరాన్ని లోపలికి పంపారు. ఆ పరికరంలో ఎలాంటి చలనం లేదని తేలిపోయింది. జాన్ మరణించినట్టుగా ధృవీకరించారు. ఒక సాహస యాత్రికుడి మరణం ఇంత దుర్భరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మరణించిన తర్వాత కూడా జాన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీంతో జాన్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి టీం బయటికి వచ్చేసింది. అథారిటీ అనుమతితో ఆ గుహను డైనమైట్స్తో పేల్చివేసింది. లోపలికి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కాంక్రీట్తో పూర్తిగా మూసివేసింది. అక్కడే జాన్ ఎడ్వర్డ్ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది టూరిస్ట్ ప్లేస్గా మారింది. ఒక్కోసారి సాహసాలు ఎంతటి ప్రమాదాలను తెచ్చిపెడతాయో చెప్పేందుకు జాన్ ఎడ్వర్డ్స్ మరణమే ఒక ఉదాహరణ. సాహసాలు చేయటం మంచిదే, కానీ ప్రాణాలను పణంగా పెట్టే సాహసాలు మంచివి కాదు. మన కోసం మనపై ఆధారపడి కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తుంటాయి. వారిని దృష్టిలో పెట్టుకుని సాహసాలు